అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్తారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైంది, బాధ్యులు ఎవరో కనుక్కుంటామంటే అన్య మతస్థులను తిడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు వీధికి ఎక్కుతున్నారు. హిందువా, క్రైస్తవుడా, ముస్లిమా అనేది ఈ రోజు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు. పరమత సహనం అనేది దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సనాతన ధర్మం అంటే మన పూర్వీకులు ఏ ఆచారాలను అనుసరిస్తున్నారో, ఏ సాంప్రదాయ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారో, 1.5 కోట్లు ఖర్చు పెడితే లడ్డూ నాణ్యతను పరిశీలించగల మిషన్ ఒకటి వస్తుంది, దాన్ని పెట్టిస్తామని చెప్పి ఆలోచిస్తా ఉంటే దేశవ్యాప్తంగా ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పూజల్లో పవిత్రమైన లడ్డూ అపవిత్రమైంది, ఇది ఎవరికి తాకకూడదు, అందరూ సముద్ర స్నానం చేస్తే ఆ పాపం పోతుందని చెప్పుకుంటున్న పరిస్థితిలో ఇవేవి పట్ట సనాతన ధర్మం ఒకరిని ద్వేషించమని, ఒకరిని అభియోగం చేయమని చెప్పి చూడదు. మన సాంప్రదాయాన్ని పాటించమని చెప్తుంది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక ట్రస్ట్ కావాలని, దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే దళితులు గుడికి రాలేదన్న కొత్త సంభాషణలు ఏమనుతున్నాడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. డిక్లరేషన్ ఏంటంటే మీరు దళితులు, మీరు క్రైస్తవులు అంటున్నారు, క్రైస్తవులు అంటే హిందూ ధర్మం పట్ల నాకు నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి రావడం. డిక్లరేషన్ ఇచ్చి రారు, మెట్లెక్కి రాలేరు, తిరుమలకు పోవాలంటే కష్టం. మీకు ప్రజలందరూ గమనిస్తున్నారు. జరిగిన అపచారంలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. కానీ ఏ ఇతర మతస్థులను దూషించడం కానీ, మా మతం గొప్పదని కూడా చెప్పుకోవడం కూడా ఇక్కడెక్కడ జరగడం లేదు. తప్పును పరిశీలించి విచారణలో తేలిన వారికి దోషులకు కఠినంగా శిక్షించాలి. మరొక్కసారి ఇట్లాంటి అపచారం జరగకుండా చూడాలనేదే ప్రజాప్రభుత్వ అభిప్రాయం. దీనిని పాటించాల్సిందిగా కోరుతున్నాను. జై జనసేన.